తెలంగాణలో ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు కేసులో మరో కీలకమైన పరిణామం చోటు చేసుకుంది. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్కు శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ నోటీసులు అందించారు. అలాగే ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి సైతం స్పీకర్ నోటీసులు ఇచ్చారు. వీరిద్దరూ ఈ నెల 30న విచారణకు హాజరు కావాల్సిందిగా వేరువేరుగా ఇచ్చిన నోటీసులో పేర్కొన్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్ లో మా కరెస్పాండెంట్ అజీం సిద్ధంగా ఉన్నారు. అజీం, చెప్పండి. పార్టీ ఫిరాయించినటువంటి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ఈ ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్కి ఈరోజు స్పీకర్ నోటీసులు ఇవ్వడం జరిగింది. ఈ నెల 30వ తేదీన స్పీకర్ ఎదుట విచారణకు హాజరు కావాలని చెప్పి నోటీసులో పేర్కొనడం కూడా జరిగింది. అయితే దానం నాగేందర్ పార్టీ ఫిరాయించినటువంటి ఎవిడెన్సెస్, దానికి సంబంధించినటువంటి ఆధారాలన్నీ కూడా ఇవ్వడానికి కూడా ఏదైతే ఆపోజిట్ కేసు ఎవరైతే వేశారో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి కూడా ఏదైతే స్పీకర్ నోటీసులు ఇవ్వడం జరిగింది. 30 తారీఖు తమ అడ్వకేట్లతో రావాలి, ఎవిడెన్స్లతో రావాలని చెప్పి కూడా ఏదైతే ఈ నోటీసులో చాలా స్పష్టంగా పేర్కొంది. అయితే ఈ నెల 30వ తేదీన ఉదయం 10:30 దానం నాగేందర్ వర్సెస్ పాడి కౌశిక్ రెడ్డికి సంబంధించినటువంటి అడ్వకేట్లకు సంబంధించిన వాదనలు ఉంటాయి. సో అదే రకంగా 12 గంటలకు ఏలేటి మహేశ్వర్ రెడ్డికి బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి, దానం నాగేందర్ ఇద్దరికి సంబంధించినటువంటి అడ్వకేట్లకు సంబంధించినటువంటి వాదన కూడా ఏదైతే ఉంటుంది. సో దాని తర్వాత స్పీకర్ తదుపరి విచారణ చేసి దానిపైన ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. సో చూసాం మనం మొత్తం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీపై గెలిచినటువంటి 10 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. అయితే ఇందులో ఇప్పటికే 7గురికి స్పీకర్ క్లీన్ చిట్ కూడా ఇవ్వడం జరిగింది. వారంతా బీఆర్ఎస్ ఎమ్మెల్యేగానే కొనసాగుతారు. వారికి సంబంధించినటువంటి పార్టీ ఫండ్ బీఆర్ఎస్ ఎల్పీకి కట్ అవుతూనే ఉంది. కేవలం నియోజకవర్గ అభివృద్ధి కోసం మాత్రమే వాళ్ళు సీఎంని కలిసినట్టు కూడా చాలా స్పష్టంగా ఎవిడెన్సెస్ చూపిస్తున్నారని చెప్పి కూడా స్పీకర్ తన నిర్ణయాన్ని ప్రకటించడం కూడా జరిగింది. సో కేవలం ఇంకా ముగ్గురికి సంబంధించినటువంటి పార్టీ ఫిరాయించిన ఆరోపణలు ఎదుర్కొంటే ముగ్గురికి సంబంధించిన దానిపై స్పీకర్ నిర్ణయం తీసుకోవాల్సింది. అందులో కడియం శ్రీహరి, దానం నాగేందర్, అలాగే జైత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ముగ్గురికి సంబంధించినటువంటి దానిపై విచారణ చేసి స్పీకర్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. అయితే మనం చూసాం గతంలో కూడా ఏదైతే స్పీకర్ దీనికి సంబంధించిన అంశంపై కాస్త ఆలస్యం చేశారు. సుప్రీంకోర్టు కూడా ఏదైతే స్పీకర్పై కీలకమైన వ్యాఖ్యలు చేసింది, ఖచ్చితంగా ఒక గడువు కూడా విధించింది. ఈ గడువులోపు ఖచ్చితంగా విచారణ చేయాలి, విచారణ చేసి దీనికి సంబంధించిన ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పి కూడా ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో స్పీకర్ విచారణ చేపట్టారు. దానికి సంబంధించినటువంటి ఇప్పటికీ మొత్తం 8 మందికి సంబంధించిన విచారణ పూర్తయింది. అటు కడియం శ్రీహరి, దానం నాగేందర్కి సంబంధించిన విచారణ మాత్రం ఇంకా చేయాల్సి ఉంది. సో ఇప్పటికే కడియం శ్రీహరి కూడా ఏదైతే స్పీకర్ నోటీసులకు వివరణ ఇచ్చారు. అలాగే దానం నాగేందర్ కూడా ఇటీవలే ఏదైతే స్పీకర్ నోటీసులకు స్పందించి తన రిప్లై కూడా ఇవ్వడం కూడా జరిగింది. సో వీరిద్దరికి సంబంధించిన విచారణ చేపట్టాల్సి ఉంది. ముందుగా దానం నాగేందర్కి సంబంధించిన విచారణ చేపట్టడానికి స్పీకర్ నిర్ణయం తీసుకున్నట్టు మనకు తెలుస్తుంది. సో ఈ నెల 30వ తేదీన విచారణ కొనసాగుతుంది. మరి దానం నాగేందర్ విషయంలోనే పర్టికులర్గా ఎక్కువ కూడా చర్చ వస్తుంది. ఎందుకు అంటే దానం నాగేందర్ బీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్యేగా గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి 2024లో కాంగ్రెస్ పార్టీ బీఫామ్పై ఎంపీగా పోటీ చేయడం జరిగింది. సో ఈ నేపథ్యంలో అనర్హత పిటిషన్ దానం నాగేందర్పై పడేటువంటి అవకాశాలు ఎక్కువ ఉన్నాయని చెప్పి వార్తలు వినిపిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. మరి అసలు దానం నాగేందర్ స్పీకర్ ఇచ్చిన నోటీసులకు ఎలాంటి రిప్లై ఇచ్చారు? తాను బీఆర్ఎస్ పార్టీలోనే ఇంకా కొనసాగుతున్నట్టు రిప్లై ఇచ్చారా, లేదంటే తాను ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో చేయనైనట్టు రిప్లై ఇచ్చారా? ఎందుకంటే ఇటీవలే దానం నాగేందర్ ఒక సందర్భంలో ప్రెస్ మీట్ మాట్లాడుతూ కూడా నేను కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాను, మిగతా వారు పార్టీ ఫిరాయించిన ఏ పార్టీలో ఉన్నారో నాకు తెలియదు అంటూ కూడా ఒక కామెంట్స్ కూడా చేయడం కూడా జరిగింది. సో ఈ నేపథ్యంలో దానం నాగేందర్ని మనం చూసినట్టు ఇటీవల కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యక్రమాల్లో కూడా ఏదైతే హాజరవుతూ వస్తున్నారు. సో మరి దానం నాగేందర్ అసలు ఎలాంటి రిప్లై ఇచ్చారు, ఆ రిప్లైపై రేపు ఎలాంటి వాదన జరగబోతుంది, దానిపై స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు? ఎందుకంటే మిగతా పార్టీ ఫిరాయించిన ఆరోపణలు ఎదుర్కొంటే ఎమ్మెల్యేలు అందరూ కూడా మేము బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నామని చెప్పి కేవలం అభివృద్ధి కోసమే కలిసామని చెప్పి చాలా స్పష్టంగా వారి సంబంధించినటువంటి నోటీస్కి రిప్లై ఇవ్వడం జరిగింది. దానం నాగేందర్ ఎలాంటి రిప్లై ఇచ్చారనేది ఇప్పటికి ఇంకా ఎవరికీ తెలియదు. సో ఈ విషయం తెలియాలంటే మాత్రం ఈ నెల 30వ తేదీన విచారణ జరిగేటువంటి సమయంలోనే దీనికి సంబంధించి దానం నాగేందర్ ఇచ్చినటువంటి రిప్లై ఏంటి, ఆ రోజు దానం నాగేందర్ సంబంధించినటువంటి అడ్వకేట్స్ ఎలాంటి వాదనలు వినిపిస్తున్నారు, పాడి కౌశిక్ రెడ్డికి సంబంధించినటువంటి అడ్వకేట్ ఎలాంటి ఎవిడెన్సెస్ స్పీకర్ విచారణలో ముందు పెట్టబోతున్నారు అనేది కూడా చూడాల్సి ఉంటుంది. సో ఈ నేపథ్యంలో దానం నాగేందర్ విచారణ ముగిసిన తర్వాత 2-3 రోజుల తర్వాత మరొకసారి శేషన్ కాన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరికి సంబంధించినటువంటి విచారణ కూడా స్పీకర్ కొనసాగించే అవకాశం కనిపిస్తుంది. సో వీరిద్దరి విషయంలోనే ఎలాంటి నిర్ణయం స్పీకర్ తీసుకుంటారు అనే ఒక ఆసక్తి, ఉత్కంఠ ఇటు రాజకీయ పార్టీలో అయితే నెలకొంది. మరి చూడాల్సి ఉంటుంది ఈ నెల 30 తర్వాత స్పీకర్ దానం నాగేందర్పై ఎప్పటి వరకు నిర్ణయం తీసుకుంటారని చూడాల్సి ఉంటుంది. జమీమా, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ అజీం.